योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। या सत्संस्कृतिसम्प्रदाय जननी या सर्वविद्या प्रसूः या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोद्यता या वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदां सदा विजयताम् आचन्द्रतारारुणम्। रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरम् वन्दे भारतमातरम्। स्वधाम्ना काण्डेन प्रतिहततमस्काण्डमनिशम् सुधासद्र्यग्दृग्भ्याम् अनितविनयिच्छात्रनिकरम् मुधा कुर्वत् श्रेष्ठप्रतिभटवचो हेतुरहितम् निधायान्तर्वन्दे हयवदनरूपम् हृदि गुरोः। प्रजाक्षेमायोगे सकलहित सद्धर्मनिरते प्रकृत्यच्छक्षीरे प्रतिघटितपूर्वाघवितते कृतान्तर्दुर्ध्वान्ते परशुक अपहन्त्रि आत्मसुखदे सुधाधारे कृष्णे जय जननि मां भद्राक्षयरसे सुधाधारे कृष्णे जय जननि भद्राक्षयरसे। यः परमात्मा अस्माकं सकलविध बुद्धिः प्रेरयति सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यायन्तः वयम्। पवित्र कृष्णा पुष्कर महोत्सवे कृष्णा नदी मातृ स्तोत्रं वयं पठामः। పవిత్రమైన కృష్ణా పుష్కర మహోత్సవాల సందర్భంగా శ్రీకృష్ణా నది మాతృ స్తోత్రాన్ని మనం మననం చేసుకుంటున్నాం. ఇతరములైనటువంటి స్తోత్రాలను పఠిస్తూ స్నానం చేయడం కంటే ఈ స్తోత్రాన్ని పఠిస్తూ స్నానం చేయడం మనకు చాలా మంచిది. కాబట్టి ఈ కృష్ణా స్తోత్రాన్ని అందరూ పఠించవలసిందిగా కూడా కోరుతూ 5వ శ్లోకం అయిపోయిన తర్వాత 6వ శ్లోకాన్ని మనం చదువుకుందాం. 5వ శ్లోకంలో అమ్మవారికి ఎంత సర్వసమత ఉందో తెలుసుకున్నాం. అన్ని నదులను, కలుషిత నదులను, అకలుషిత నదులను, కలుషితమనే పేరు కలిగిన నదులు అవి, అంతే తప్ప నిజంగా కలుషిత నదులు కావు. పవిత్రములైన నదులు, అన్ని నదులు కూడా పవిత్రములే. పేరుతో మలప్రభ ఘటప్రభ అని ఉంది, కానీ నిజానికి మలము ఉండేది అని అర్థం కాదు. అవన్నీ పవిత్రములైన నదులే. మూసీ నది కూడా పవిత్రమైన నది అయితే ఇంకా ఏ నది పవిత్రం కాదు. అంత స్వచ్ఛంగా ఉండే ప్రవాహాలను కనుపుకుంటే మనము వాటిని అస్వచ్ఛంగా చేశాము అని, మనము మాలిన్యములను లేకుండా చేసుకోవాలని, నదులను రక్షించుకోవాలి. మలరసాలకు వేరొక ప్రవాహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, అసలు మలరసాలు లేకుండా చేసుకుంటే చాలా మంచిది. ఇది చాలా శ్రేష్టమైన కార్యక్రమంగా ప్రజలు భావించవలసిందిగా, తమ గృహాల మలములను
భూమి ఎన్నిటినైనా భరిస్తుంది కానీ నీరు భరించదు. కాబట్టి మలరసాలన్నీ కూడా భూమిలోనే ఇంకాలి తప్ప మురికి కాలువలు అనేవి నగరాలలో లేకుండా చేయడం మనందరికీ వ్రతం కావాలి. ఈ మురికి కాలువలకు ఒక దారి, చివరికి అవి ఎక్కడికి వెళతాయో తెలియదు. ఇలా అనవసరమైనటువంటి క్రియాకలాపాలు ఎక్కువగా పెట్టుకోకుండా ప్రతి నాగరికులు కూడా తమ ప్రవాహాలను, మల ప్రవాహాలను తమ ఇంటి ముందే భూమిలో కుళ్ళిపోయి అవన్నీ ఎండిపోయేటట్టుగా చేసుకునే ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఏ నది అపవిత్రం కాకూడదు, మూసీ నదితో సహా ఈ సంకల్పం చేసుకున్నాం. అదేవిధంగా మనము మరొక సంకల్పం కూడా చేసుకున్నాం. కృష్ణానది అంటే సరస్వతి, కాళీ రూపమైన భ్రమరాంబతో, అదేవిధంగా లక్ష్మీ రూపమైనటువంటి దుర్గాదేవితో, ఈ ఇద్దరితో కలిపి మధ్యలో ప్రవహించేటువంటి నది కాబట్టి సరస్వతీ రూపముతో ఉంటుంది కృష్ణానది అని. జ్ఞానరూపమైన నది. ఇక్కడ సంస్కృత భారతి కార్యాలయం ఉంది. క్రొత్తగా అమరావతి నిర్మాణం చేస్తున్నారు. ఆ అమరావతి దేవనగరి, దేవతల భాష సంస్కృత భాష. ఆ సంస్కృత భాషకు అలాగే మాతృభాష అయిన తెలుగుకు ప్రాధాన్యాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వాలున్నాయి. తెలుగు మనకు చాలా అవసరమని ఆంగ్ల మాధ్యమమును ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు కృష్ణా నదీ పుష్కరాలలో మళ్ళీ తమ మాతృభాషలను ఉద్ధరించడానికి సంకల్పం చేస్తారు. అమరావతి నగర నిర్మాణంలో భాగము సంస్కృత భారతికి ఒక స్థానాన్ని కలిగింపజేయడం. సంస్కృతము, తెలుగు మాతృభాషలకు పీఠము లేకపోతే ఇంకా అమరావతి నగరం ఎలా నగరం అవుతుంది? దేవపురి ఎలా అవుతుంది? మాతృపురి ఎలా అవుతుంది? ఆంధ్రప్రదేశానికి రాజధాని ఎలా అవుతుంది? తెలుగు దేశ ప్రభుత్వానికి ఎలా రాజధాని అవుతుంది? ఈ విషయాన్ని అంతా కూడా మనం ఆలోచించాలి. కాబట్టి మాతృభాషా రక్షణం కోసం దేశభాష మనకు మాతృభాష సంస్కృతం. అదేవిధంగా మన రాజ్య భాష ఆంధ్రప్రదేశ్ రాజ్యం అని అందాం, రాష్ట్రం అని అనకూడదు. రాష్ట్రం అంటే దేశం. మనము మళ్ళీ కొత్త రాష్ట్రమును అంటే కొత్త దేశాన్ని సృష్టించుకోకూడదు. మన రాజ్యం ఆంధ్రప్రదేశ్ రాజ్యము, తెలంగాణ రాజ్యం. అలాంటి ఈ తెలంగాణ రాజ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో కూడా నిరంతరము సరస్వతి ప్రవహించాలి, కృష్ణానది ప్రవహించాలి. గురుపురములో ఉన్నది కృష్ణానది, గురుస్థానం. హంసల దీవి కలది కృష్ణానది. హంసలు అంటే పరమహంసలు, జ్ఞానులైన పరమహంసల యొక్క స్థానం అది. అలాంటి పరమహంసలకు స్థానమైన ప్రదేశము హంసల దీవి. కాబట్టి ఆరంభములో కూడా నృసింహ సరస్వతికి స్థానమైనటువంటిది కృష్ణా నది. అంటే జ్ఞానులైన వారికి ఆశ్రయమైంది కాబట్టి ఈ నది సరస్వతీ రూపమైనటువంటిది. కాబట్టి గురువును అనుసరిస్తుంది కృష్ణానది. గురువు యొక్క శ్రీపాద శ్రీవల్లభులను, అలాగే నృసింహ సరస్వతి స్వాముల వారిని, అలాగే మనము ఈ పుష్కరాల సమయంలో గురుదేవులందరినీ కూడా పిలిచాము. కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు, అదేవిధంగా గణపతి సచ్చిదానంద స్వామివారు ఇలాంటి మహనీయులందరినీ కూడా మనం ఆహ్వానం చేశాము. వారందరూ ఎక్కడో ఒక చోట ఏదో క్షణంలో ఏదో సమయంలో పిలువబడిన గురుదేవులు, పిలువబడని గురుదేవులు కూడా స్వశరీరాలతో లేదా జ్ఞాన శరీరాలతో, యోగ శరీరాలతో వచ్చి ఈ కృష్ణా పుష్కరాల్లో స్నానం చేస్తున్నారు. ఈ కృష్ణానది అందువల్ల సరస్వతి స్వరూపం. సరస్వతి స్వరూపమైనటువంటి కృష్ణానది గురు రూపంగా ఉంటుంది, గురువులతో కలిసి ఉంటుంది. గురువులుండే చోటు సంస్కృతం ఉండే చోటు. కాబట్టి సంస్కృత భాష ఉండే చోటు, సంస్కృత శాస్త్రాలను వృద్ధిపరిచే చోటు. తెనాలి ప్రాంతములో సంస్కృత శాస్త్రముల యొక్క సభలు విశ్వములో అంతా కూడా ప్రసిద్ధములైనాయి. అదేవిధంగా
కృష్ణా తీరములో సంస్కృత భాషా ప్రచారం చేసినటువంటి శ్రీ కృష్ణయ్య ఉపద్రష్ట వెంకట కృష్ణయ్య గారు మొదలైనటువంటి వారంతా కూడా ఉన్న ప్రదేశము చోటు. కాబట్టి ఆ మహనీయులందరినీ తలుచుకుంటూ పూర్వపు పండితులు ఎంతమందో వేద పండితులు ఇక్కడ ఉన్నారు, వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కృష్ణా గోదావరి తీరాలలో. అలాంటి మహనీయుల యొక్క స్థానం కాబట్టి, అలాగే లీలాతరంగిణిని, శ్రీకృష్ణ లీలాతరంగిణిని రచించినటువంటి శ్రీ నారాయణ తీర్థుల వారు సంచరించిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశాల్లో అంతా కూడా మనము కృష్ణానది ఉన్న చోట జ్ఞానగంగను ప్రవహించకపోతే ఎలాగా? కాబట్టి జ్ఞానకృష్ణా నదిని కూడా ప్రవహించుకుందాం, గురువులను ఆశ్రయిద్దాం. ఎందుకంటే కృష్ణానది కూడా ఆశ్రయించింది కనుక. చూద్దాం. 5వ శ్లోకం అయిపోయిన తర్వాత ఇప్పుడు 6వ శ్లోకాన్ని మనం చదువుతున్నాం. నృసింహ శ్రీ దత్త ప్రభు సునరసోభా గురుపదే. నృసింహ శ్రీ దత్త ప్రభు సునరసోభా గురుపదే. శుభే శ్రీపాదాంఘ్రి ప్రియ గురుపుర శ్రీ విలసితే. శుభే శ్రీపాదాంఘ్రి ప్రియ గురుపుర శ్రీ విలసితే. సుహంసద్వీప శ్రీ గురుజలధి సంగార్పిత వపుః. సుహంసద్వీప శ్రీ గురుజలధి సంగార్పిత వపుః. సుధాధారే కృష్ణే జయ జనని వేణ్యక్షయరసే. సుధాధారే కృష్ణే జయ జనని వేణ్యక్షయరసే. హే కృష్ణానది నమస్కారः. భవతి నృసింహ సరస్వతి నామ్నా ప్రసిద్ధः యः దత్తాత్రేయः, దత్తాత్రేయస్య తృతీయ అవతార రూపः గురుः, తేన భవతి సేవితా. త్వం తం చ దత్తాత్రేయ గురుస్వరూపం నరసింహ సరస్వతీం సేవితవతి. త్వం శ్రీపీఠపురే జన్మ ప్రాప్తవంతం శ్రీపాద శ్రీవల్లభ గురుదత్తమపి భవతి సేవితవతి. శ్రీపాద శ్రీవల్లభ గురుః అపి త్వాం సేవితవాన్ గురుపురే కురవపురే. ఏవం హంసద్వీపే సర్వైః జ్ఞానిభిః నిరంతరం శ్రీమద్భాగవత సప్తాహ ప్రియైః ఇదానీంతన శ్రీ శృంగగిరి పీఠాధిప భారతీతీర్థస్వామి శ్రీచరణానాం అనంతర పీఠాధిపతీనాం శ్రీ 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 విధుశేఖర భారతీస్వామినాం పూర్వాశ్రమ కుటుంబ సేవితే వేద విజ్ఞాన పరిపూర్ణే హంసద్వీప క్షేత్రే శ్రీమద్భాగవత సప్తాహ నిరంతర తర్పిత క్షేత్రే అపి గురుచరణానాం సన్నిధానం అస్తి. అతః తాదృశ పీఠానాం సర్వేషాం ఆశ్రయభూతే హే కృష్ణే తుభ్యం నమః. అమ్మా కృష్ణానది, ఎంత గురుభక్తి గలదానవమ్మా నీవు. మనకు దత్తాత్రేయుల వారి నుంచి గురు సంప్రదాయం ఏర్పడింది. దక్షిణామూర్తి స్వామి వారు కూడా గురు సంప్రదాయమే, కానీ ఆయన మౌన వ్యాఖ్య చేశారు. దత్తాత్రేయుల వారు గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే స్తోత్రము చేత ఎప్పుడు సేవ చేయబడుతూ ఉంటారు, స్తుతి చేయబడుతూ ఉంటారు, నమస్కారం చేయబడుతూ ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము గురువు అని మనం బాగా ఆలోచన చేస్తాం, ఆరాధిస్తాం.
దత్తాత్రేయుల వారు బ్రహ్మ, విష్ణు, రుద్ర స్వరూపంగా త్రిమూర్తి అవతారముగా మనకు ప్రసిద్ధులు. బ్రహ్మ, విష్ణు, శివులే దత్తాత్రేయుడు అని మనకు చరిత్రలో ఉంది, మన పురాణాలలో ఉంది, మన ఇతిహాసాలలో ఉంది. కాబట్టి అలాంటి దత్తాత్రేయ శ్రీ గురువులు మరల గురు సంప్రదాయాన్ని ప్రవర్తింపజేశారు. కృతే శ్రీ దక్షిణామూర్తి త్రేతాయాం దత్తయోగిరాట్ ద్వాపరే వ్యాస భగవాన్ కలౌ శ్రీశంకర స్మృత. కృతయుగములో దక్షిణామూర్తి రూపం శివుడే, శివుని యొక్క జ్ఞానావతారం. త్రేతాయుగములో దత్తాత్రేయ స్వరూపం, ద్వాపర యుగములో వ్యాసస్వరూపం, కలియుగములో ఆచార్య శంకరులు అని మనం 4 గురు రూపములను మనం చూస్తాం. అందులో ఇప్పటికీ కూడా ప్రసిద్ధమైన గురు రూపం, ప్రత్యక్ష గురు రూపం, స్మర్తృగామి అని పిలువబడేటువంటి దత్తాత్రేయుల వారు. నృసింహశ్రీ దత్త ప్రభుసు నరసోబా గురుపదే. నరసోబావాడి అనేటువంటి క్షేత్రము నీ తీరములో ఉంది. అక్కడ నరసింహ సరస్వతి శ్రీచరణులు అక్కడ ఉండేవారు. వారు ఉండడం కారణంగా ఆ ప్రదేశము గురుస్థానమైంది, ఒక పెద్ద జ్ఞాన కేంద్రమైంది. ఎంతోమంది గురుభక్తులు, ఎంతోమంది జ్ఞానవంతులు, ఎంతోమంది భక్తిమంతులు నిన్ను ఉపాసన చేశారు, నరసోబ వాడిని కూడా ఉపాసన చేశారు. మీ ఇద్దరికి భేదము లేదన్నట్టుగా వాళ్ళు భావించారు. అదేవిధంగా శుభే శ్రీపాదాంఘ్రి ప్రియ గురుపుర శ్రీ విలసితే. అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపురంలో పుట్టినప్పటికీ వారు తమ అవతార పరిసమాప్తి సమయంలో మొత్తము దేశాలన్నింటినీ కూడా తిరిగి, అన్ని ప్రాంతాలను తిరిగి, భారతదేశమంతా కూడా సంచరించి చివరకు కురువపురములో తమ అవతారాన్ని పరిసమాప్తి చెందించారు. అలా తమ అవతారాన్ని పరిసమాప్తి చెందించిన స్థలము కురవపురము నీ తీరంలోనే ఉంది. కాబట్టి గురువు నిన్ను తలుచుకుంటూ ఉంటారు, నీవు గురువును తలుచుకుంటూ ఉంటావు. అలా మీ ఇద్దరికి భేదం లేదు. శ్రీపాదాంఘ్రి ప్రియ గురుపదం, అది మామూలుగా గురుపురం కాలేదది. శ్రీపాద శ్రీవల్లభుల యొక్క పాదుకలు అక్కడ ఉన్నాయి, స్వయం పాదుకలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి పవిత్రమైన పాదములకు ప్రియమైనటువంటి పాదుకా స్థానములో నీవు ఉన్నావు. గురు పదం అంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి. గురు పాదుకలు అన్నా, గురు పదం అన్నా. పదం అంటే కేవలం అడుగులే కాదు. గురు పదం అంటే గురువుల యొక్క మాటలు. ఆ మాటలు ఎక్కడ ఉంటాయి? మన బుద్ధి అనే క్షేత్రంలో ఉంటాయి. కాబట్టి గురు పాదుకలు అంటే మన గురువుల యొక్క మాటల మీద విశ్వాసము కలిగిన మన బుద్ధియే గురు శ్రీ పాదుకలుగా భావించాలి. మనం ఏదో పాదుకలకు మాత్రం నమస్కారం చేసి గురువు యొక్క మాటకు గౌరవాన్ని ఇవ్వకపోతే గురు పాదుకలను మనం శిరస్సు మీద ధరించినట్టు కాదు. ఈ బుద్ధులు రెండు ఏమిటి అంటే, ఈ పదాలను, గురువుల యొక్క పదములను, గురువుల యొక్క మాటలను రెండింటిలో ఉంచాలి. ఒకటి ఏమిటంటే, నాకు తెలిసినది చాలా తక్కువ, ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఎక్కువ ఉంది అనేది ఒక బుద్ధి. తర్వాత నేను తెలుసుకున్న వాటిని, ఇంకా తెలుసుకోవలసిన వాటిని కూడా నేను మర్చిపోకుండా ఉండాలి అనుకునేది రెండవ బుద్ధి. కాబట్టి గురువులు చెప్పిన మాటలు మరవకుండా ఉండడం అనేటువంటి ఒక బుద్ధి, ఒక పాదుక. గురువుల యొక్క మాటల ద్వారా తెలిసినటువంటి జ్ఞానము నాకు చాలా స్వల్పమైంది, ఇంకా తెలుసుకోవలసింది అనంతంగా ఉంది గురువుల యొక్క సన్నిధానంలో జ్ఞానము అనేది రెండవ బుద్ధి. ఈ రెండవ బుద్ధి, రెండవ పాదుక. ఇలా రెండు పాదుకలను మనం ధరించాలి. కేవలం పాదుకలకు నమస్కారం పెట్టడం అది భక్తి పద్ధతి.
జ్ఞాన పద్ధతి ఏమిటంటే మనము గురువుల యొక్క పదములను మాటలను నమ్మడం ఒకటి, విశ్వసించడం ఒకటి, తర్వాత అందులో తెలిసినటువంటి వాటిని ఇంకా తెలుసుకోవాలి, తెలిసినది మాత్రము చేత అహంకారము లేకుండా ఉండడం అనేది రెండవది. కాబట్టి విశ్వాసం అనే ఒక బుద్ధి, ఇంకా తెలుసుకోవలసింది ఉంది అనేటువంటిది రెండవ బుద్ధి. ఈ రెండు బుద్ధులు అనేటువంటి పాదుకలను మన తలలో భద్రపరుచుకోవాలి. గురు శ్రీపద సరోజాతం శిరసి కృత్వా సంప్రయామః. గురు శ్రీపద సరోజాతం శిరసి కృత్వా సంప్రయామః. సరళ సమరస సంస్కృతోక్త్యా భారతీమారాధయామః. భారతీమారాధయామో భారతీమారాధయామః. అలా భారతి అంటే మన కృష్ణానదే. గురువు యొక్క పదములను అనుసరించి ఉంది కాబట్టి గురువు పట్ల విశ్వాసం, ఆయన చెప్పినది సత్యము అనేటువంటి ఒక పాదుక, అలాగే ఆయన దగ్గర నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉంది అనేటువంటిది రెండవ పాదుక. ఈ రెండు పాదుకలను తల మీద ధరించి గురువుల యొక్క మాటలను మనం నిలుపుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఇక చివరగా సుహంసద్వీప శ్రీ గురు జలధి సంగార్పిత వపుహు. తల్లి చివరికి గురు జలధి, గురువు అనేటువంటి మహాసముద్రములో నీవు హంసద్వీప శ్రీ గురు జలధి సన్నిధానంలో, హంసల ద్వీపం, నీ యొక్క ప్రవాహాలలో చిట్ట చివర సముద్రమును సంగము చేసే చోట అనేక హంసలు వచ్చి పూర్వం ఉండేవి. కాబట్టే దాన్ని హంసల దీవి అంటారు. ఇప్పటికి కూడా కొంగలు కొన్ని వచ్చి ఉండవచ్చు. లేదా అజ్ఞాతంగా అనేక మంది ఋషులు అక్కడ, మహనీయులు, తాపసులు, సన్యాసులు, యోగులు, వాళ్ళక్కడ యోగదేహాలతో అక్కడ విహారం చేస్తూ ఉండవచ్చు. కాబట్టే అక్కడ నిరంతరం భాగవత సప్తాహము, వేదాధ్యయనము చేసేటువంటి మహనీయులైనటువంటి పండితులు ఉన్నారు. అలాంటి చక్కని పండితులకు ఆలవాలమైనటువంటి ప్రదేశం అది గురు శ్రీపురం. అది ఆ హంసల ద్వీపం. హంసద్వీప శ్రీ గురు జలధి సంగ అర్పితత్వపు. ఆ జలధిలో, జలధి తాకగానే నీ యొక్క శరీరాన్ని అందులో నీవు అర్పణ చేసేసావు. నీవెక్కడున్నావో తెలియదు. ఇంకా కృష్ణా నది సముద్రంలో కలిస్తే ఎక్కడుందో తెలియదు. అదేవిధంగా గురువులకు అంకితము చేసిన మనస్సు కలిగితే మనకు అహంకారం కానీ లేకపోతే మిగతా ఏ దోషాలు కానీ మనకు ఉండవు. కాబట్టి గురుచరణాలకు మనము అర్పణ చేసుకోవాలి. అలా భర్తను భార్య కూడా గురువుగా ఆలోచించాలి. కృష్ణా నది ఒక పక్షంలో సముద్రునికి ఒక భార్య. తనను తాను సంపూర్ణంగా అర్పించుకొని తన నామరూపాదులన్నీ కూడా లేకుండా చేసుకుంటుంది. ఒక పతివ్రత తాను పుట్టిన ఇంటి పేరును, పుట్టిన తల్లిదండ్రులను అందరినీ కూడా వదిలేసేసి అత్తమామలను పూజిస్తుంది, భర్తను పూజిస్తుంది, అత్తమామల ఇంటి పేరును ధరిస్తుంది, భర్త యొక్క మాట జవదాటకుండా ఉంటుంది. అలా ఆయనకి ఏ విధంగా వశమైపోతుందో అలాగే శిష్యుడు కూడా గురువుకు వశం కావాలి. ఒక పతివ్రత వశమైనట్లుగా మనము కూడా గురుదేవులకు వశం కావాలి. కృష్ణానది మనకు అలాంటి సౌభాగ్యాన్ని కలిగింపచేయాలి. ఈ శ్లోకాన్ని మరొకసారి పూర్తిగా చదువుకొని మనం పూర్తి చేసుకుందాం. నృసింహ శ్రీ దత్త ప్రభు సునరసోబా గురుపదే శుభే శ్రీ పాదాంఘ్రి ప్రియ గురుపుర శ్రీ విలసితే సుహంసద్వీపే శ్రీ గురు జలధి సంగార్పిత వపుః సుహంసద్వీప శ్రీ గురు రసధి సంగార్పిత వపుః సుధాధారే కృష్ణే జయ జనని వేణ్యక్షయ రసే. నమస్కారः. పునర్మిలామः.